అశోకస్తారణస్తారః శౌరః శౌరిర్జనేశ్వరः అనుకూలः సతావర్తః పద్మీ పద్మనివేక్షణः. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరः అనుకూలः సతావర్తః పద్మీ పద్మనివేక్షణः. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరः అనుకూలः సతావర్త పద్మీ పద్మనివేక్షణః. భావం: ఆ తర్వాత జీవి శోకరహితుడవుతాడు. శోకం, మోహం, వార్ధక్యం, మరణం, ఆకలి, దప్పిక ఇవన్నీ దేహ బుద్ధి వలన ఏర్పడే మానస వీచికలు. ఈ అలల అలజడి అణగిన తరువాత అశోక మనస్థితి ఏర్పడుతుంది. యోగులు అభిలషించే మనోదశ ఇదే. ఈ స్థితికి వచ్చినప్పుడు తరింపజేసే తారకుడు తారలా తలతలలాడుతూ కనిపిస్తాడు. అతనికి శౌర్యం, పరాక్రమం, ఆధిపత్యం సమగ్రంగా బోధపడుతుంది. సంసార సముద్రంలో ఎన్ని సుడిగుండాలకో గురి అయి చివరకు దరిచేరిన బాటసారి వలె సంసారి సరసీహాక్షుని కటాక్ష వీక్షణాలను దర్శించి తరిస్తాడు. ఒడ్డు చేరేసరికి నీటిలోని సుడిగుండాలు కనిపించవు. కన్నుల పండుగగా విప్పారిన రెక్కలతో విరబూసిన పద్మాలు కనిపిస్తాయి. పద్మం లాంటి నేత్రాలతో భక్తకోటిని అనుగ్రహిస్తున్న కమలనయనుడు కనిపిస్తాడు.